వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాపం ఆయనకి ఇంకా సినిమా అర్థం కానట్టున్నది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఇటీవలి కాలంలో నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా మునుగోడులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి అనుచరులను కూడా పోలీసులు, సొంత పార్టీ కార్యకర్తలనే పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ తాజాగా మరోసారి కూడా రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు పార్టీలో కనీస విలువ లేకుండా పోతుందని మరోసారి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒరిజినల్ అంటే అర్థం ఏమిటో కానీ ఆయన బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో టికెట్ దక్కించుకున్నారన్న సంగతిని మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మర్చిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షేత్రస్థాయి పని కంటే కేవలం షో అప్ చేయడమే ఎక్కువైందంటూ రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. భువనగిరి జిల్లాలో తాను కీలక నేతగా ఉన్నప్పటికీ తన పరిధిలోకి యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు నియామకాల విషయంలో కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్నగాక మొన్న కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తూ వారి పెత్తనాన్ని ప్రోత్సహిస్తున్నారని సైతం మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరి నచ్చకే తాను ఇటీవల జరిగిన నల్గొండ అధికారిక సభకు హాజరు కాలేదని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారంపై పార్టీలోని కొందరు నేతలు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిని ఎక్కువగా సంప్రదిస్తే ఆయన నెత్తికెక్కి కూర్చుంటారని, అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆయనకు ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకే ఇస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. గతంలో పార్టీ మారిన చరిత్ర ఉన్నందున ఆయన స్థానం ఏమిటో అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసిందని కొందరు గుర్తు చేస్తున్నారు. సొంత నియోజకవర్గంలో పట్టు కోసం రాజగోపాల్ రెడ్డి ఇలాంటి అలకల రాజకీయాలు చేస్తున్నప్పటికీ అటు హైకమాండ్ కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన నల్గొండ సభకు రాకపోయినప్పటికీ కూడా అక్కడ ఆయన గైర్హాజరిని కూడా ఎవరు కనీసం ప్రస్తావించలేదు, తలుచుకోను లేదు కూడా. ఈ విషయాన్ని ఆయన గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికైనా ఆయన గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రతి విమర్శలు మానేసి ఆయన ఏ దారిలో వెళ్తాడో ఆ దారిలో వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడి స్థానిక ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.